నేను మనం సీసీటీవీ ఫుటేజ్ చూసాం కదా, అందులో ఈ గ్రీన్ షర్ట్ వేసుకున్న వ్యక్తి పేరు ఎర్రిస్వామి. ఈ వ్యక్తి ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నాడు. ఈ వ్యక్తి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇప్పటిదాకా ఈ ప్రమాదాన్ని మనం ఒక కోణం నుంచే చూసాం. దీనికి వేరే కోణం ఉందని మనకు చెప్తుంది. కర్నూలులో యాక్సిడెంట్ సంఘటన దగ్గర టెంట్ వేశారు, 18 మంది చనిపోయారు, పోస్ట్ మార్టం అది జరుగుతుంది. ఫ్రాంక్ గా చెప్తున్న ఎంక్వైరీ అయి పూర్తి నిజం బయటకు వచ్చిన తర్వాత వీడియో చేద్దాం అనుకున్నా. ఇవాళ చేయాల్సిన వీడియో ఇస్ జియో పాలిటిక్స్. కానీ ఒక చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. నిన్న మన వీడియోలో మాట్లాడుతున్నప్పుడు ఒక గ్రీన్ షర్ట్ అబ్బాయి అని చెప్పాను కదా, ఆ అబ్బాయి పేరు ఎర్రిస్వామి. ఈ శివశంకర్ అనే వ్యక్తి ఫ్రెండ్ ఇతను. ఈయన గురించి నేను వీడియోలో పెద్ద ప్రస్తావన లేదు. ఇన్ఫాక్ట్ యాక్సిడెంట్ అయిన టైంలో ఆయన అక్కడ లేడు అనుకున్నాం మనందరం. కానీ ఆయన సెల్ ఫోన్ కి సంబంధించి ఒక పెద్ద న్యూస్ మనందరికి బయటకు వచ్చింది. పోలీస్ ఎంక్వైరీలో ఇప్పుడు 1 by 1 చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను ఏదైతే సీసీటీవీ వచ్చిందో నేను వీడియోలో మనం మాడుకున్నాం కదా, దాన్ని బేస్ చేసుకుని పోలీసులు వీళ్ళిద్దరు ఎవరు అని డీప్ డౌన్ జూమ్ ఇన్ చేసి చూస్తే, లక్ష్మీపురం అనే ఏరియా నుంచి శివశంకర్ అనే అబ్బాయి, పక్కన దుగ్గాని అనే ఏరియా నుంచి ఈ ఎర్రిస్వామి. స్పాట్ లో బస్ తో పాటు ఈ శివశంకర్ శరీరం మనకు దొరికింది కదా. అసలు ఈ ఎర్రిస్వామి ఎక్కడా అని ఆయన ఇల్లు కనుక్కొని ఇంటికి వెళ్ళి అడిగారు. మా ఇంటి దాకా అయితే రాలేదండి, కాకపోతే సెల్ ఫోన్ ఆయన దగ్గరే ఉంది అని చెప్పగానే సెల్ ఫోన్ టర్న్ ట్రేస్ చేస్తే ఆ టైంకి అతని సెల్ ఫోన్ అక్కడే ఉందని తేలింది. సో ఖచ్చితంగా ఇతన్ని పట్టుకొని మనం క్వశ్చన్ చేస్తే నిజం బయటకు వస్తుంది అని అతన్ని ట్రాక్ చేసి పట్టుకొని అదుపులోకి తెచ్చి మరీ క్వశ్చన్ చేస్తే ఆయన వర్షన్ ఆయన బయట పెట్టాడు. ఆయన డైరెక్ట్ గా బ్లేమ్ శివశంకర్ మీద తోసాడు. పాయింట్ నెంబర్ 1, నిన్న ఏదైతే ఇంటాక్సికేట్ అయి ఉన్నారు అని డౌట్ పడ్డామో మనం, లేదు మేము ఇద్దరం తాగాము అని ఇతను చెప్పాడు. తాగిన మత్తులోనే యాక్సిడెంట్ జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కదా, ఎర్రిస్వామి చెప్పిన మాట పోలీసులకి. ఇన్ఫాక్ట్ ఆయన ఇచ్చిన వాంగ్మూలాన్ని తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎవరి మీద? చనిపోయిన శివశంకర్ మీద. వాంగ్మూలం ఆధారంగా ఉలిందకొండ పోలీసులు ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రమాద ఘటన పైన కేసు నమోదు చేశారు. పోలీసులు సెక్షన్ 250, 125 ఆఫ్ ఇలాంటి సెక్షన్ లో 2-3 వేసి ప్రస్తుతానికి యాజ్ అన్ ఐ విట్నెస్ ఈ ఎర్రిస్వామిని డీల్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఎర్రిస్వామి అనే వ్యక్తి మనకి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, మనకి ఇప్పటిదాకా అర్థం కాని చాలా విషయాలు అన్లాక్ చేసాయి. పాయింట్ నెంబర్ 1, మనం ఏమనుకున్నాం, బైక్ డివైడర్ టచ్ అయింది, బైక్ మీద ఓన్లీ శివశంకర్ ఉన్నాడు, బైక్ కింద పడింది, వెంటనే బస్సు బైక్ నెక్కింది, ఒక 200-300 మీటర్లు వెళ్ళిపోయింది. అంటే ఆల్మోస్ట్ ఇది ఒక యాక్సిడెంట్ లో మనం ట్రీట్ చేయాలి కదా. కాకపోతే ఇక్కడ ఈ వ్యక్తి చెప్తున్న వర్షన్ లో ఈ గ్రీన్ షర్ట్ ఎర్రిస్వామి, నేను కూడా బైక్ వెనకాల కూర్చున్నాను. ఇన్ఫాక్ట్ బైక్ ఆ డివైడర్ కొట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను. కొట్టగానే శివశంకర్ చాలా పెద్ద గాయాలైనాయి, ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. బైక్ కూడా పడిపోయింది, వెనకాతల బస్సు లేదు. మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ నేను వెళ్ళి శివశంకర్ని చూశాను, ఆ టైంకి ఆయన చనిపోయాడు. నేను వెళ్ళి బైక్ తీద్దాం అనుకునే లోపల ఫాస్ట్ గా వచ్చే బస్సు ఒకటి, ఒక ప్రైవేట్ బస్సు చూసుకోకుండా బైక్ నెక్కిచ్చేసి ఒక 300 మీటర్ల వరకు అలా వెళ్ళిపోయింది. నేను భయపడి మా ఊరు వెళ్ళిపోయాను. ఇది ఎర్రిస్వామి ఇచ్చిన వాంగ్మూలం. ప్రయత్నం చేసే లోపే ఒక్కసారిగా వేగంగా దూసుకు వచ్చినటువంటి కావేరీ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా బైక్ను 200 నుంచి 300 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ, నేను ఫస్ట్ వీడియో నుంచి ఒక మాట నొక్కి ఒక్క నుంచి చెప్తున్నా, ఇది ఒక యాక్సిడెంట్ కాదు, 2 ఇన్సిడెంట్స్ కింద మనం చూడాలి అని. ఒకటి బైక్ బస్సు గుద్దుకున్న వైనం, దీనికి 100 కారణాలు ఉండొచ్చు. అక్కడ హెడ్ లైట్ సరిగ్గా లేకపోవడం నుంచి స్పీడ్గా వెళ్తున్న బస్సు వరకు, బైక్ డివైడర్ని కొట్టడం నుంచి వాళ్ళిద్దరు తాగేసి ఉండడం వరకు, ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒక యాక్సిడెంట్ జరిగింది. కానీ ఇప్పుడు ఇంత హెవీ వెయిట్ బస్సు బైక్ నెక్కిచ్చి లోపల ఉండే జనాలు బయటకు రాలేక అవస్థలు పడి ఏదో చేసి కొంతమంది బయటకు వచ్చి మిగిలిన వాళ్ళంతా లోపల ఉండిపోయి పడుకున్న దగ్గర అగ్నికి ఆహుతి అయిపోయి సజీవ దహనం అయిపోయి. ఇవాళ నేను చెప్తున్నాను, చాలా మంది ఐ విట్నెస్ వీళ్ళందరూ వచ్చి మీడియాతో మాట్లాడారు. అందులో 1 of the person బస్ లో వెనకాల కార్లో వస్తున్నాడు. ఆయన 9:30 ఆయన మాదాపూర్ లో స్టార్ట్ అయ్యాడు ఫ్రెండ్స్ తో. అరౌండ్ 2:30కి కర్నూలు దగ్గర టోల్ గేట్ దాటాడు ఆయన. అండ్ ఒక 10 నిమిషాల్లో 2:40 PM కి దూరంగా పొగలు రావడం గమనించాడు. అది జరిగి ఎగ్జాక్ట్ 2 minutes అయి ఉంటుంది. ఏది బస్సు బైక్ ని గుద్ది. ఈయన వెళ్ళేసరికి అక్కడ డ్రైవర్ లేడు. ఆయన ఇంకొక అతను ఎవరు ఉన్నారు, ఆయన డ్రైవరా కాదా మనకి ఇంకా కన్ఫర్మేషన్ లేదు. ఇన్వెస్టిగేషన్ లో మనకు బయటకు వస్తుంది. వెనకాతల ఈ సూర్య అనే అబ్బాయి ఉన్నాడు కదా, మన వీడియో కింద కామెంట్ చేశారు. ఆయన ఫస్ట్ వీడియో కింద ఎవరైతే విండోస్ ని కాళ్ళతో తన్ని బయటికి దూకారో, ఆయనకి 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయింది ప్రస్తుతానికి. నా పేరు సూర్య, నాకేం కాలేదు. ఆయన గురించి కూడా ఈయన మాట్లాడాడు. ఈయన కూడా ఈయన వంతు సాయం ఏం చేశాడు, రాయిని ఏదో ఇస్తాడు ఆ డ్రైవర్ వెనకాల ఉండే గ్లాస్ మీద. ఇంత కష్టం ఎందుకు పడింది బస్సు లోపల ఉండే జనాలు బయటకు రావడానికి? అఫ్ కోర్స్ ఈ బస్సులో రావాల్సిన టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకున్నాం. లేదు మనకి సరిపోవట్లేదు, జనాల ప్రాణాలు మనం ఇంకా అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పలానా టెక్నాలజీ రావాలి, పలానా ఇది రావాలి, పలానా అది రావాలి అని చెప్పి నేనే వీడియోస్ లో మాట్లాడాను. కానీ ఇంకా మనం జూమ్ ఇన్ చేసి చూస్తే స్లీపర్ బస్ అనేది ఇవాళ చైనాలో బ్యాన్ అయి ఉంది. ఇలాంటి స్లీపర్ బస్, డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఇవాళ చైనాలో మీరు చూడరు, అమెరికాలో మీకు కనబడదు, యూరోప్ లో కూడా మీరు వెతకండి ఒకసారి. చైనాలో ఇలాంటి యాక్సిడెంట్లు ఎక్కువైనాయని చెప్పి 2012లోనే బ్యాన్ చేశారు. 250 మంది చనిపోయారని ఇలాంటి బస్ యాక్సిడెంట్స్ లో. అన్ని స్లీపర్ బస్లే ఉన్నాయి. ఏంటి స్లీపర్ బస్ లో ఉండే ప్రాబ్లం, అది వాటి వీడియోలో మనం మాట్లాడాలి. ఈ పర్టికులర్ కావేరీ బస్ అనే కాదు, జనరల్ గా స్లీపర్ బస్సెస్ తో వచ్చే ఇష్యూస్ ఏంటి, మీరు దాని మెకానిక్స్ అండ్ డైనమిక్స్ చూసినా కూడా అందరికీ అర్థమయ్యేలా చెప్తా. ఎందుకంటే మనందరం ఇప్పుడు బస్ లెక్క ట్రావెల్ చేసిన వాళ్ళే కదా. మిమ్మల్ని అడుగుతున్నా నేను, మీరు ఇలాంటి బస్ లో ఒకసారి ట్రావెల్ చేసి ఉంటారు కదా ఎక్కడైనా. ఒక కుటుంబం ఇవాళ గాల్లో కలిసిపోయింది. రమేష్ అనే వ్యక్తిది. అనూష రెడ్డి అనే అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది, ఆంధ్ర నుంచి అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళు లేదు మన మధ్యలో. ఒక తల్లి కొడుకు బెంగళూరులో ఉంటున్నారు, హైదరాబాద్ లో ఫ్యామిలీ ఉంటుంది, దివాళీ స్పెండ్ చేద్దామని వెళ్ళి పండగ చేసుకుని వెనక్కి వస్తుంటే చనిపోయారు. అంతెందుకు మేఘ్నాథ్, ఇది నాకు చెప్పాలంటేనే అదోలా ఉంది. వాళ్ళ తల్లి ఆ వీడియోస్ నేను ప్లే చేయను ఇక్కడ, ఇట్స్ నాట్ రెస్పెక్ట్ఫుల్. కానీ ఆ అబ్బాయి డిగ్రీ ఫినిష్ చేసి జాబ్ లోకి చేరి 5 నెలలు అయిందంట. 5 నెలలు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుందని చెప్పి అక్కడ టెంట్ వేస్తే, కర్నూలులో ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ టెంట్ వేశారు ఒకటి చిన్న టేకూరు దగ్గర. ఆ టెంట్ దగ్గర వచ్చి ఆ తల్లి ఏడుస్తుంది, మా అబ్బాయి సెల్ ఫోన్ ఎత్తట్లేదని చెప్పి. ఈ బస్సు గురించి మేము చూసాం విన్నాం అని చెప్పి. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? కుటుంబ సభ్యులు వెళ్ళి DNA రిపోర్ట్స్ ద్వారా బాడీని గుర్తించి, ఎందుకంటే మొహం చూడడానికి లేదు కదా, పోస్ట్ మార్టం జరిగితే గానీ ఈ వ్యక్తి
వ్యక్తి మన కుటుంబం కాదో మనకు తెలియదు. ఆ స్థాయి దాకా మనకు దించింది ఏంటి? జస్ట్ యాక్సిడెంట్ ఒక్కటే అంటే నేను నమ్మను. ఆ బైక్ కింద పడిపోయింది, దానికి బస్సు గుద్దిందంటే కాదు అది. దాని తర్వాత జరిగిన సేఫ్టీ ఫెయిల్యూర్. ఈ బస్ అనే కాదు, ఇలాంటి బస్సెస్ లో దాని గురించి వాళ్ళు నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. దీని గురించి మన సౌండ్ చేయడం ఆపేయడం చాలా ఈజీ, బట్ కంటిన్యూస్ గా మాట్లాడడం, కన్సర్న్ మినిస్టర్స్ దాకా వెళ్ళేలా చూడడం అంతెందుకు, ఇది నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా వెళ్ళాలి. మనం చెప్తున్నానే కదా, మనలాంటి ఎన్నో గొంతులు లేవాలి. స్లీపర్ బస్ లో కరెక్ట్ సేఫ్టీ నార్మ్స్ ఉన్నాయా లేవా, లేకపోతే ఇంకా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నాయి, ఏ ల్యాప్సెస్ జరుగుతున్నాయి, ప్రాణాలను ఎందుకు అంత లైట్ గా తీసుకుంటున్నారు, ఇది ఇవాళ మనం మన గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి. అండ్ ఈ ప్రమాదానికి సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా, ఏ నిజం బయటికి తెలిసినా కూడా దాన్ని మీ అందరికీ అర్థమయ్యేలా నేను మాట్లాడతా, వీడియో చేస్తా ఖచ్చితంగా. ఒకవేళ మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం కింద కనబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఇవాళ ఏపీలో కానీ తెలంగాణలో కానీ వెంటనే చాలా సీరియస్ గా తీసుకున్న రెండు గవర్నమెంట్స్, విచ్ ఇస్ గ్రేట్. అటు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ. అక్కడ ఆర్టీఓలో మనకు రకరకాల తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి బస్ ని చెక్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ గేట్లు ఎక్కడ ఉన్నాయో, పని చేస్తున్నాయా లేదా, లోపల సీట్స్ ఎన్ని ఉన్నాయి, జనాలు ఎలా ఫిల్ అయ్యారు, ఫిల్ అయిన వాళ్ళ పేర్లు రాశారా లేదా, ఎక్స్ట్రా జనాలు ఎక్కిస్తున్నారా, ప్యాసింజర్ లగేజ్ కాకుండా వేరే లగేజ్ కార్గోలా మీరు అటు ఇటు తిప్పుతున్నారా లేదా, ఇలాంటి తనిఖీలు జరుగుతున్నాయి. అటు తెలంగాణలోను, ఇటు ఆంధ్ర, అంతెందుకు విజయవాడలో జరుగుతుంది. ఇవాళ విజయవాడ నుంచి పెద్దంబూరు వరకు 3 చెక్ పాయింట్స్ పెట్టారు. ఇవన్నీ చెక్ చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకి ఆటో నగర్ దగ్గర గట్రా. సరే దాన్ని పక్కన పెట్టండి, ప్రస్తుతానికి సీరియస్ గా తీసుకున్నాం మనం, ఓకే. కానీ ఇది ఎన్ని రోజులు? సరే 3-4 రోజులు చేస్తారా, 5-6 రోజులు చేస్తారా? ఈ ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో, స్లీపర్ బస్సులో మనకి జనరల్ గా యాజ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి సేఫ్టీ అదంతా మన మైండ్ లో లేదు కాబట్టి, అంటే లేదంటే నా ఉద్దేశం లేదని కాదు, వాళ్ళు ఆల్రెడీ తీసుకొని ఉంటారులే, మనం లైట్ తీసుకున్నాం కాబట్టి స్లీపర్ బస్సు మనకి జనరల్ గా సౌకర్యం. అవునా కదా? నాకు ఆనెస్ట్ గా చెప్పాలి మీ సమాధానం. మీరు ఒక స్లీపర్ బస్ తీసుకుంటే బెంగళూరు టు హైదరాబాద్ ఈ స్ట్రెచ్ మనం తీసుకుందాం. రాత్రి పడుకుంటే చాలు, పొద్దున్న లేచారు మన డెస్టినేషన్ లో ఉంటాం. కింద మన లగేజ్ ఉంటది, 6 feet స్ట్రెచ్ లో పడుకోవచ్చు, ఏసీ ఉంటది, ప్రతి బర్త్ 2.8 అడుగులు ఉంటది. అఫ్ కోర్స్ నడుస్తున్నప్పుడు చాలా చిన్న నేరో లేన్ ఉంటది తప్పితే మిగతా అంతా సుఖమే అని మీరు అనుకుంటారు. కానీ మీరు ఒక్కసారి నేను చెప్పేది వినండి, చాలా వరకు ఈ స్లీపర్ బస్సెస్ లో, స్లీపర్ బస్ ఏరోడైనమిక్స్ వరకు మనం చూస్తే డబుల్ డెక్కర్ ఉంటది. అవునా కదా? లెఫ్ట్ సైడ్ ఉండే సీట్స్ సింగిల్ బర్త్ ఉంటుంది, రైట్ సైడ్ 2 berths ఉంటాయి. 2 berths కింద 2 berths పైన, అంటే 5 అడుగులు బై 6 అడుగులు రైట్ సైడ్, 2.8 అడుగులు బై 6 అడుగులు లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇలా కావాలని చెప్పి ఎవరు అడుగుతారు? ఈ ప్రైవేట్ సంస్థలు నడిపే కంపెనీస్. అలా ఎందుకు అడుగుతారు? ఇమాజిన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటే బర్త్ ఉంది అనుకుందాం ప్రస్తుతానికి. దీనివల్ల మధ్యలో మనకి ఎక్కువ స్పేస్ ఉంటుంది. ఇలాంటి ప్రమాదం అయినా జరిగినప్పుడు దీనివల్ల మనకి మధ్యలో ఏదైతే నడిచే ప్లేస్ ఉంటుందో, మీరు మీ బర్త్కి వెళ్ళేటప్పుడు నడుస్తారు కదా మధ్యలో, ఆ ప్లాట్ఫామ్ కి ఎక్కువ స్పేస్ వస్తుంది. అలాంటి స్పేస్ ఉంటే ఇలాంటి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు మధ్యలో మనం దూకి బయటకు వచ్చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అవునా కదా? అయినప్పటికీ ఇలా 2 berths ఎందుకు రైట్ సైడ్ ఉండాలంటే ప్రాఫిట్స్ చేయడానికి. ఈ బస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి కంపెనీస్ పెట్టుకునే రిక్వెస్ట్లు ఇవి, మీరు ఇలాంటి డిజైన్ చేయండి, పైన కింద ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే విడ్త్ తక్కువ, హైట్ ఎక్కువ, 13 అడుగులు 14 అడుగులు ఉంటుంది ఒక్కొక్క బస్సు. అండ్ పైన మనం నిలువుగా కాకుండా పడుకొని ఉంటాం, మనం హారిజాంటల్ గా ఉంటాం మనం. ఇప్పుడు ఇలా ఉండడం వల్ల ప్రతి ఆబ్జెక్ట్ కి ఒక సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ కుంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుంది? నేను ఇలా పట్టుకుంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకేలా ఉంది కాబట్టి, ఇక్కడ ఈ కెమెరా దగ్గర కొంచెం ఎక్స్ట్రా వెయిట్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ గ్రావిటీ రైట్ సైడ్ కొంచెం టిల్ట్ అయి ఉంటుంది. ఈ బుక్ మీరు తీసుకుంటే సేమ్ ఉంటుంది, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ COG అంటే ఏంటంటే, ఇంజనీరింగ్ చదవని వాళ్ళకి చెప్తున్నాను, ఎనీ ఆబ్జెక్ట్ కి వెయిట్ సెంటర్ ఎక్కడ వస్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దాని డైనమిక్స్ మనం తెలుసుకోవాలంటే అది సేఫ్ గా ఉందా లేదా అని. ఏ బండికైనా కార్కైనా ఐడియల్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కిందకు ఉండాలి. కిందకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటే మనం రైట్ తిరిగేటప్పుడు, లెఫ్ట్ తిరిగేటప్పుడు, బండి వెళ్ళేటప్పుడు టిల్ట్ అవడానికి, టాపుల్ అవడానికి, తిరగబడడానికి ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. ఇది అందరికీ అర్థమయ్యేలా సింప్లిఫై చేసి చెప్తున్నా. బట్ ఈ డబుల్ డెక్కర్ బస్సెస్ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటుంది. మనం పడుకునే విధానాల వల్ల, ఆ బస్ మ్యానుఫ్యాక్చర్ చేసిన డిజైన్ వల్ల, ఇప్పుడు ఇలా సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉండడం వల్ల టాపుల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇటు సైడ్ 2, ఇటు సైడ్ 1 berth ఉండడం వల్ల బస్సులో జనాలు ఎక్కేయచ్చు. రెగ్యులర్ బస్ అయితే 38 మంది, మల్టీ యాక్సెల్ బస్ అయితే 42 మంది, ఇలా జనాలు బాగానే ఎక్కుతారు. లోపల టికెట్లు అయి బాగా తెగుతాయి, కానీ మధ్యలో స్పేస్ తక్కువ ఉంటుంది, ప్లస్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన ఉంటుంది. దీనివల్ల బస్సు గానీ ఒకవేళ గాడ్ ఫార్బిడ్ టాపుల్ అయితే జనాలు ఎమర్జెన్సీ గేట్ ని పక్కన పెట్టండి, బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడతారు. ఈ కర్నూలులో జరిగిన సంఘటనలో జరిగింది కూడా ఇదే. లోపలికి పడుకున్న ప్రయాణికులు మాట్లాడుతున్న మాటలు కూడా ఇవే. ప్లస్ ఎమర్జెన్సీ గేట్లు సరిగ్గా పనిచేస్తున్నాయా, అవి మనం ఈజీగా ఓపెన్ చేయొచ్చా, దానికి ఎన్ని ఎమర్జెన్సీ గేట్లు ఉన్నాయి, 12 మీటర్ల కన్నా లాంగ్ ఏదైనా బస్సు ఉంటే దానికి 4 ఎమర్జెన్సీ గేట్లు ఉండాలనే విషయం ఎంతమందికి తెలుసు? అది వాళ్ళ బస్సులు పాటిస్తున్నాయా? ఇప్పుడు ఈ తనిఖీలు జరగాలి. చూడండి, ఇది ఒకటే కాదు, ఎమర్జెన్సీ డోర్ ఒకటే కాదు, స్లీపర్ బస్ కి మినిమం 70.8 inches లెంత్ ఉండాలి ప్రతి బర్త్ కి. బట్ మనం అలా పెట్టరు. ఎందుకు? మనకి లెంత్ తక్కువ ఉంటే 6 అడుగులు మాత్రమే ఉంటే ఎక్కువ బర్తులు పెట్టొచ్చు, ఎక్కువ సీట్లు రావచ్చు. అవునా కదా? అక్కడ మనం రూల్స్ ఉల్లంఘిస్తాం, ఎమర్జెన్సీ గేట్లు పెట్టాం. ప్రతి సీట్ పక్కన హ్యామర్ ఉండాలి. మీరు పడుకునే సీట్ పక్కన హ్యామర్ ఉందా? ఇప్పుడు ఇన్ని డిజైన్ ఫ్లాస్ పెట్టుకొని గవర్నమెంట్ మనకు అడిగిన విషయాలు కూడా మనం చేయకపోతే ఎలా? ఇది పర్టికులర్ ట్రావెల్స్ కి మాత్రం నేను చెప్పట్లేదు, జనరల్ గా స్లీపర్ బస్ అనేది ఎంత పెద్ద ఇష్యూనో ఇవాళ వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. 2+1 బర్త్ ఉండడానికి AERA గైడ్ లైన్స్ మనకి పర్మిషన్ ఇచ్చింది. బట్ అలాంటి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇలాంటి రూల్స్ కూడా పెట్టింది కదా. ఆ రూల్స్ మనం ఫాలో అవుతున్నాం లేదో చూసుకునే వాళ్ళు ఎవరు? ఇది గవర్నమెంట్ బాధ్యత కదా, మన ప్రాణాన్ని లైట్ తీసుకోకపోవడం. ఇవాళ మేఘనాథ్ గారి తల్లికి ఏం సమాధానం చెప్తాం మనం? అనూష
రెడ్డి అనే అమ్మాయి పేరెంట్స్ కి మనం ఏ సమాధానం చెప్తాం? కుటుంబం మొత్తం వెళ్ళిపోయింది కదా, ఎక్స్గ్రేషియా ఎవరికి ఇస్తాం మనం? ఆ చనిపోయిన వాళ్ళు చనిపోయిన 19 మందిలో ఒక వ్యక్తిని అయితే చూడడానికి ఎవరు రాలేదు. అప్పర్ బర్త్ 14 సీట్ నెంబర్ ఆయన ఆలంగఢ్ లో ఎక్కడైనా పఠాన్ చెరువు నుంచి ఆలంగఢ్ వచ్చి షాద్ నగర్, మహబూబ్ నగర్, గద్వాల్ ఇలా బస్సు ఇది. ఇప్పుడు ఈ ఆలంగఢ్ లో ఎక్కిన వ్యక్తి ఆ వ్యక్తిని చూడడానికి కూడా ఎవరు రాలేదు. మరి ఇంట్లో చెప్పెక్కడో చెప్పకుండా ఎక్కడో గానీ గుర్తుపడడానికి ఇప్పుడు ఫ్యామిలీ కూడా లేదా ఆ వ్యక్తికి మనం ఏ సమాధానం చెప్తాం ఇవాళ? ఇది వినడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇదే నిజం. మనం కొంచెం అది నెగ్లిజెన్సీ అనుకున్నా అది క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకే వస్తుంది. వేరే దేశాల్లో ఇది జస్ట్ టూర్స్ కింద స్టార్ట్ అయిన బస్ ఇది. స్లీపర్ బస్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అమెరికాలో, యూరోప్ లో, చైనాలో, ఇన్ఫాక్ట్ మనకన్నా ఎక్కువ చైనాలో తిరిగేవి బస్సులు. మీరు 2012 ముందుకెళ్ళి చూస్తే రకరకాల స్లీపర్ బస్సులు, మనకన్నా ఎక్కువ జనాభా తెగ ఎంజాయ్ చేసేవాళ్ళు. కాకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆ గవర్నమెంట్ ముందే పసిగట్టి జనాల ప్రాణాల కన్నా మనకి బస్సులు ఎక్కువ కాదు, ఈ ప్రాఫిట్స్ ఎక్కువ కాదని చెప్పి దాన్ని కట్ చేసింది. అలాంటి డెసిషన్ మన నితిన్ గడ్కరీ గారు తీసుకుంటారా? తీసుకోవాలని మీరు అనుకుంటున్నారా? నేను చెప్పాను కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం చెప్పాను మీకు. ప్లస్ ఈ బస్సెస్ అన్ని నేను ఏది పర్టికులర్ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం చెప్పట్లేదు, ఇన్ జనరల్ చెప్తున్నా. మీరు ఇలాంటి బస్సు ఎక్కిన ప్రతిసారి మీరు ఆలోచించాలి కాబట్టి చెప్తున్నా. ఇది అరుణాచల్ ప్రదేశ్, ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఇవి రిజిస్టర్ అవుతాయి బస్సులు. ఎందుకు? అక్కడ రోడ్ ట్యాక్స్ చాలా తక్కువ. సంవత్సరానికి గట్టిగా లాగిపెట్టి మాట్లాడితే మనం ఒక 50,000 కట్టాలి. అదే మన ఏపీలో ఇలాంటి వెహికల్ ఒకటి మనం రిజిస్టర్ చేస్తే మనం ఎంత కట్టారో నేను మీకు సెపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. 5 లక్షలు కట్టాలి, 10 రేట్లు ఎక్కువ కట్టాలి. అక్కడ రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆల్ ఇండియా పర్మిట్ ఎక్కడైనా బండి తిరగొచ్చు. కాస్ట్ మినిమైజ్ చేస్తాం, ప్రాఫిట్స్ పెంచుకుంటాం, రూల్స్ ని ఉల్లంఘిస్తాం. రాజ్యం అయిపోతుందా లేదా? ఇప్పుడు ఇలాంటి ఇష్యూ ఒకటి జరిగింది కాబట్టి ఇది వెలుగులోకి వచ్చింది, మనం మాట్లాడుతున్నాం. లేదా మనం కూడా మన దృష్టిలోకి ఉంటుంది, ఏదో ఒక స్లీపర్ బస్ రోడ్డు మీద వెళ్తుందంటే దాని మీద మనం క్వశ్చన్ చేయాలి, సేఫ్టీ గురించి మాట్లాడాలి, సేఫ్టీ గురించి అడగాలి అని మన మనసులో మనకు ఎప్పుడు అనిపించింది. అందుకనే దీని గురించి మాట్లాడడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రమేష్ అనే వ్యక్తి, ఆ బస్సులో వెళ్ళిన వ్యక్తి కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన కంప్లైంట్ మీద ఇద్దరి మీద కేసు ఫైల్ అయింది. ఒకటి బస్ నడిపిన డ్రైవర్ మీద, 2 బస్ ఓనర్ మీద. A1 కింద, A2 కింద. ప్రస్తుతానికి పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. ఇన్ఫాక్ట్ మందు కొట్టి బండి నడపడం కూడా తప్పే. దానికి ఇక్కడ ఎవరు డిస్కౌంట్ ఇవ్వట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ పేరెంట్స్ కూడా, అలా శివశంకర్ అనే వ్యక్తి ఇంటికి సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు పాయింట్ రేస్ చేస్తున్నారు. సరే మా అబ్బాయి మందు కొట్టి బండి నడిపాడు తప్పే, కానీ బండి అక్కడ రోడ్డు మీద పడిపోయిన తర్వాత బండిని గుద్దుకొని 300 మీటర్లు వెళ్ళిందంటే అది మా అబ్బాయి తప్ప, డ్రైవర్ తప్ప? ఇది అబ్బాయి వాళ్ళ మదర్ అడుగుతున్న క్వశ్చన్ ఇది. సరే ఆవిడ బాధలో దుఃఖంలో ఉండుంటారు, కానీ ర్యాష్ గా మందు కొట్టి సరే ఒక పెగ్గే తాగాను కదా, ఒక బియర్ పాయింటే తాగాను కదా అని చెప్పి బండి మీరు కానీ తీస్తుంటే ఆ బండి కీ ఇట్లా పెట్టి మీరు తిప్పితే ఎన్ని ప్రాణాలని మీరు రిస్క్ లో పెడుతున్నారో మీరు ఒక్కసారి మీరు ఇక్కడ ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్నా మన ఆడియన్స్ కి నేను చెప్తున్నా, చిన్న సిప్ తీసుకొని బండిని స్టార్ట్ చేసినా కూడా లోపల భయం రావాలి, ఇది నా ఒక్కడి ప్రాణం మాత్రమే కాదని. దయచేసి ఆలోచించండి. అండ్ ఆఫ్ కోర్స్ నిన్న మనం మాట్లాడిన టెక్నాలజీ ఏదైతే ఉందో దాని మీద చాలా మంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళ కాలేజీల్లో అదే ప్రాజెక్ట్ అని చెప్పి కింద రాశారు కామెంట్స్ లో. అయినప్పటికీ ఇది మెయిన్ స్ట్రీమ్ ఎందుకు అవ్వలేదు? నాకు అనిపించిన ఐడియా చాలా మందికి వచ్చింది. భారతదేశం లాంటి మన దేశంలో ఇది మెయిన్ స్ట్రీమ్ ఎందుకు చేయట్లేదు? మనం ఆల్కహాల్ బ్యాన్ చేసే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి అంటే గుజరాత్ ని బ్యాన్ చేశారు కదా, గుజరాత్ లో అక్కడ దొరకకుండా ఉంటుందా? నాకు తెలియక అడుగుతున్నా. మీరు బ్యాన్ చేసే మందు మ్యాజికల్ గా మాయమైపోద్ది అనుకోకండి. మీరు ఆల్కహాల్ ని బ్యాన్ చేయడం ఇస్ డిఫరెంట్ ఆర్గ్యుమెంట్, బట్ మందు కొట్టినవాడు బండి స్టార్ట్ చేయకుండా మనం ఏదో ఒకటి చేయాలి. ఇట్స్ హై టైం. ఎందుకంటే స్వయంగా నియంత్రణ చేయండి అని చెప్పడం ఒకటి, అలా చేయని వాళ్ళ కోసం కూడా మనం ఒకటి తీసుకురావాలి. దీని మీద మీరేమంటారు? ఇవాళ విషయంలో మనం నేర్చుకున్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని అడిగితే స్లీపర్ బస్. ఇది ఒక వేకప్ కాల్ మనందరికి. ప్రస్తుతానికి మీరు చూడాల్సిన పాయింట్స్ ఏంటంటే ఆ 2+1 స్లీపర్ బస్సుల్లో అన్ని నార్మ్స్ ఫాలో అవుతున్నారా వాళ్ళు? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 70.8 ఇంచ్ రూల్. ప్రతి బెడ్, ప్రతి బర్త్ దగ్గర 71 ఇంచెస్ ఉండాలి లెంత్ వైజ్. అంటే మినిమం 6 అడుగులు ఉండాలి. ప్రతి బెడ్ పక్కన ఒక హ్యామర్ ఉండాలి. మల్టీ యాక్సెల్ బస్సులు, ఈ 38, 42 మందిని ఎక్కించే బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎక్కడున్నాయి మీరు అడగండి. ఎక్కే ముందు మీరు అడగండి. సరే ఆ ఒక్క బస్ అయిందని మీరు అనుకోకండి. ఒక అన్నయ్యగా చెప్తున్నా, మీరు చెక్ చేయండి ఒకసారి ఆ బస్సులో. ప్లస్ ఆ బస్ ఏదైనా కార్గోని క్యారీ చేస్తుందా, మీకు సంబంధం లేని ప్యాసింజర్లవి కానీ లగేజ్ ఏదైనా అన్ఆథరైజ్డ్ గా క్యారీ చేస్తుందా మీరు చూడండి. ఇవన్నీ పర్సనల్ గా రెస్పాన్సిబుల్ గా మీరు ఫీల్ అయిన రోజునే మీ ప్రాణాలకు మీరు విలువ కట్టినట్టు. ఇది మన సైడ్ నుంచి మనం చేసే విషయాలు. రెండోది, ఎవరెవరైతే పొజిషన్స్ లో ఉండి వీడియోని చూస్తున్నారో, లా మేకర్స్ ఎవరైతే ఉన్నారో, బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో, నేను వాళ్ళని ఉద్దేశించి మాత్రం చెప్తున్నాను. ఒకసారి మనం చైనాని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, జర్మనీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం, యుఎస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. అక్కడ ఈ స్లీపర్ బస్సులు ఎందుకు లేవో మనం ఒకసారి ఆలోచిద్దాం. వాట్ ఈస్ ద ఏరోడైనమిక్ ఫ్లా? దాని మెకానిక్స్ లో ఏంటా ప్రాబ్లం? ఎందుకు ఈ బస్సుల మీద ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి? అవి మనం ఆలోచించి వాటికి తగిన నిర్ణయాలు మనం తీసుకోవాలి. సొల్యూషన్స్, అవుట్కమ్స్ మనకి బయటకు రావాలి. ఒక ప్రైవేట్ సంస్థకి ప్రాఫిట్లు వస్తున్నాయని చెప్పి మన జనాల ప్రాణాలు మనం వెళ్ళి వదిలేయలేం కదా. దీని ఒక లెర్నింగ్ లా మనం తీసుకొని ఇప్పటి వరకు వేటిని అయితే మనం అప్రూవ్ చేస్తున్నామో వాటిలోకి మనం ఇంకా జూమ్ ఇన్ చేసి రూల్స్ ఇంకా స్ట్రింజెంట్ చేయాలి. సరే స్లీపర్ బస్సులు రోడ్ల మీద ఉన్నా కూడా అన్ని సీట్లు లోపల అవసరమా? ఎక్స్ట్రా 10 సీట్లు ఉండడం వల్ల ఎక్స్ట్రా ఒక 20,000 రావచ్చేమో ఆ వ్యక్తికి ఒక ట్రిప్ కి. బట్ ఎమర్జెన్సీ డోర్ ని పీకేసి ఆ సీట్లు వేస్తామంటే మాత్రం ఒప్పుకోకూడదు. ప్లస్ స్లీపర్ లో మనం పడుకుంటాం కదా, సీట్ బెల్ట్ ఉండవు. చాలా పెద్ద లాజిక్, చాలా పెద్ద డిజైన్ ఫ్లా కదా. దీన్ని మనం ఎందుకు అడ్రస్ చేయట్లేదు? అంటే కూర్చున్నప్పుడు మాత్రమే ప్రమాదాలు జరుగుతాయి. బైక్ ని ఢీ కొడతాం. శివశంకర్ అనే వ్యక్తి మద్యం సేవించి రోడ్ల మీదకి వచ్చి తద్వారా ప్రమాదం జరుగుతుందంటే అది ఓన్లీ సీటర్ బస్సులు జరుగుతుంది, స్లీపర్ బస్సులు జరగదా? సో ఇలాంటివన్నీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏదైతే
ఏదైతే రేస్ చేసినో నితిన్ గడ్కరీ గారి దాకా వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. నేను 2006లో జర్మనీ బ్యాన్ చేసినప్పుడు అది ఇలాంటి కార్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అది హబ్, అది అలాంటి దేశం బ్యాన్ చేసినప్పుడు 2012లో చైనా బ్యాన్ చేసినప్పుడు మనం ఎందుకు అలాంటి కీ డెసిషన్ మనం తీసుకోలేకపోతున్నాం? ఇది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ చనిపోయిన గాల్లో కలిసిపోయిన ప్రాణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మనం ఏమైనా రెస్పెక్ట్ ఇస్తున్నామంటే ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇలాంటి డిబేట్స్ ని పెట్టే ఆ మృతదేహాన్ని టీవీలో చూపించావు, లేదా శివశంకర్ ఎరిస్వామి ఎందుకు తాగారని డిబేట్లు పెట్టు, వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అయ్యారని మాట్లాడు, అలా కాదు. అది ఇక్కడ అప్రస్తుతం, అనవసరం. మనకి కావాల్సింది స్ట్రక్చరల్ రిఫార్మ్స్. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి కొత్త అప్డేట్ వచ్చినా కూడా నేను దాన్ని వదలను, మీ ముందు పెడతా విత్ యాడెడ్ రెస్పాన్సిబిలిటీ. మనకు కావాల్సిన చేంజెస్, ఆ చేంజ్ వచ్చేదాకా మనం మాట్లాడదాం. మన చేతిలో ఉంది అదే కదా ఈ డెమోక్రసీలో మన గొంతు, దాన్ని మనం వాడదాం. యూ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ యువర్ రైట్. కింద మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏవైతే చేంజ్లు రావాలని మీరు అనుకుంటున్నారో, దీనికి సంబంధించి మీకు ఎటువంటి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు రాయండి కింద కామెంట్స్ లో. ప్లీజ్ ఎక్సర్సైజ్ యువర్ డెమోక్రటిక్ రైట్. అండ్ దీనికి ఫాలో అప్ వీడియోస్ ఏమైనా మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అని మీరు అనుకుంటే జస్ట్ కింద కనబడిన సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి అంతే. దీని మీద ఎటువంటి అప్డేట్ వచ్చినా కూడా ఇట్ విల్ కమ్ టు యువర్ మొబైల్ ఫోన్. డన్. మీకు ఇక్కడ 2 వీడియోస్ పెట్టేస్తున్నాను. ఈ ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది కదా, దాని గురించి ఎటువంటి మీకు డౌట్ ఉన్న, లోపల అపోహలు ఉన్నా కూడా క్లియర్ చేసిన ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు ఈ ప్రమాదమే ఎలా జరిగింది, ఏ టైంలో జరిగింది, ఎక్కడ జరిగింది, వాటి క్రోనలాజికల్ ఈవెంట్స్ ఏంటి అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీరు ఏ ఫ్లోలో చూడాలంటే ఆ ఫ్లోలో చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.